ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ట్రేడింగ్లో సంపాదించడానికి వచ్చిన మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎందుకు లాస్ అయిపోతారు అంటే ఇదే కామన్ ట్రేడింగ్ మిస్టేక్స్. ఓవర్ ట్రేడింగ్ అంటే అసలు రీజనే లేకుండా, ఓకేనా, మనకి ఏదో మనసు కనిపించింది, గ్రీన్ క్యాండిల్ ఒక 3 కనపట్టి, రెడ్ క్యాండిల్ ఒక 3 కనపట్టి నేను గ్రీన్ తీసుకుంటాను. ఇలా ఒక రీజను ఏం లేకుండా మనకు మనసుకు నచ్చిందనో లేదంటే మన కళ్ళకు నచ్చిందనో ఎక్కువ ట్రేడ్లు తీసుకోవద్దు. ఓకేనా, మనం ఎప్పుడైనా సరే ఒక ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు దాని వెనకాల ఒక రీజన్ ఉండాలా, ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాలి, అయితే మాత్రమే మనం ట్రేడ్ తీసుకోవాలా. సెకండ్ వచ్చేసరికి రివెంజ్ ట్రేడింగ్. రివెంజ్ ట్రేడింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు నా దగ్గర ఒక 10,000 ఉన్నాయి అనుకుందాం. ఓకే, సో 10,000 ఉన్నాయి అనుకుందాం, నేను ట్రేడ్ చేసి లాస్ అయిపోయా అనుకుందాం. చాలామంది వాళ్ళు మిస్టేక్ని, అంటే వాళ్ళు ఏం చేసిండ్రు, ఏ తప్పు చేయడం వల్ల వాళ్ళు లాస్ అయిపోయారు అని చెప్పి కూర్చొని ఆలోచించడం వదిలేసి ఈ 10,000 రికవరీ చేయాలని చెప్పి ఇంకొక 20,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఓకే, సో 10,000తో పోయేదాన్ని 30,000కి తీసుకొచ్చి, 30,000తో పోయేదాన్ని 50,000కి తీసుకొచ్చి, ఆ తర్వాత ఈ పెరుగుకుంటూ పోతా ఉండిద్ది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఎందులోనైనా సరే, లైఫ్లో అయినా సరే, ఇంకెక్కడైనా సరే, ట్రేడింగ్లో అయినా సరే, మనం ఫెయిల్ అయినామంటే కూర్చొని ఆలోచించాలా, అసలు ఎందుకు ఫెయిల్ అయినాం అనేది రీజన్ తెలుసుకోవాలి. లేకపోతే ఎప్పటికీ మనం చేసిన మిస్టేక్ని కవర్ చేసుకోలేం, లేదంటే దాని నుంచి బయటపడలేం. మూడోది నో రిస్క్ మేనేజ్మెంట్. ఈ కాన్సెప్ట్ కూడా నేను ఈ 27 వీడియోస్లో కవర్ చేస్తాను, కాకపోతే సింపుల్గా చెప్తాను. చాలామంది ఆశ ఎలా ఉండిద్ది అంటే నా దగ్గర ఒక 10,000 ఉన్నాయి, ఈ 10,000 రేపటికి 1,00,000 అయిపోవాలన్నట్టు ఆలోచించుతారు. ఓకే, రియాలిటీలో ఆలోచించకుండా తక్కువ అమౌంట్ని ఎక్కువ డబ్బుల కోసం మొత్తం రిస్క్ చేసి ఒకటే ట్రేడ్ తీసుకొని పోయిందంటే దెబ్బకే నష్టాలకు పోతారు. ఓకే, మీకు రియాలిటీని యాక్సెప్ట్ చేసే మెచ్యూరిటీ మైండ్ సెట్ లేనప్పుడు ట్రేడింగ్కి చాలా దూరంగా ఉండాలి. ఓకే, బిగ్ లాట్ సైజ్ విత్ స్మాల్ బ్యాలెన్స్. దీన్ని మనం సింపుల్గా చెప్పాలి అంటే చిన్న డబ్బుల్ని పెట్టుకొని ఎక్కువ సంపాదించేయాలని అత్యాశతో పోయి ఉన్న డబ్బుల్ని పోగొట్టుకుంటాను నో రిస్క్ మేనేజ్మెంట్ అనొచ్చు. ఓకే, మనం ఏదైనా సరే ప్రాఫిట్ పెట్టుకున్నా లాస్ పెట్టుకున్నా దానికి స్టిక్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఎక్కువ సంపాదించడానికి, లేదంటే సంపాదించిన అమౌంట్ని స్టేబుల్గా మనతో పాటు ఉంచుకోవడానికి పాసిబిలిటీస్ అనేది అయితే ఉండిద్ది. ఓకే, ఇప్పుడు ట్రేడింగ్ వితౌట్ స్ట్రాటజీస్ ఆర్ అనాలిసిస్. దీన్నే నేను ముందు చెప్పాను, టేకింగ్ 2 minute ట్రేడ్స్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాను. ఎప్పుడైనా సరే ఒక ట్రేడ్ తీసుకుంటున్నామంటే దాని వెనకాల ఒక రీజన్ ఉండాలా. నీ మనసుకు నచ్చిందనో, ఈన్పిన్ సత్తి పిన్నేసి కాయిన్ వల్ల ఒప్పేసి ఇలాంటి అంతా చెప్పి ట్రేడ్లు తీసుకున్నామంటే లైఫ్ ఆగమైపోయింది. ట్రేడింగ్లో బాగా గుర్తుపెట్టుకోండి, మీరు సక్సెస్ అవ్వాలంటే డిసిప్లిన్, కన్సిస్టెన్సీ ఎంత ముఖ్యమో, మీరు ప్రతి ఒక్క స్ట్రాటజీని అనాలిసిస్ చేయడాన్ని నేర్చుకొని దాన్ని పేపర్ ట్రేడ్ చేసి దాన్ని మనం రిజల్ట్ ఎలా ఉంది చూసి అప్పుడు మాత్రమే రియల్ అకౌంట్లో మనీ ట్రేడ్ అనేది అయితే చేయాలి. అంటిల్ మనం దీన్ని స్కిప్ చేసుకుంటాం చాలా మంచి. ఎన్ని రోజులైతే వేరే వాళ్ళని ఫాలో అయ్యి వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ట్రేడ్లు తీసుకుంటారో అన్ని రోజులు మీకు ట్రేడింగ్ అనేది అయితే రాదు. ఓకే, వాడు ఏదో చెప్పిండని చెప్పి బ్లైండ్గా ఫాలో అవ్వడం కాదు. ఒక ట్రేడ్ తీసుకునేటప్పుడు దాని వెనకాల రీజన్ తెలిస్తేనే మనం ట్రేడ్ తీసుకోవాలా. నేర్చుకోండి, అప్పటి వరకు ముట్టుకోకండి. ఓకే, ఈ కామన్ ట్రేడింగ్ మిస్టేక్స్.